దత్త తీసుకున్న అమ్మాయి కల్లోకి ఒక అబ్బాయి రోజు వచ్చి ఆ అమ్మాయిని సున్నితంగా హక్ చేసుకునేవాడు. ఒక నెల తర్వాత ఆ అమ్మాయి తను ప్రెగ్నెంట్ అని తెలుసుకుని షాక్ అయింది. అసలు నిజం ఏంటంటే ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచే చేతబడి నేర్చుకున్నాడు. కానీ అతను చిన్నతనంలో చాలా మొహమాట పడే అబ్బాయి. అందువల్ల అందరూ ఆ అబ్బాయిని వేధించేవాళ్ళు. ఇలా జరిగినప్పుడల్లా ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఆ అబ్బాయిని కాపాడేది. అప్పటి నుంచి ఆ అమ్మాయిని అతను ఇష్టపడ్డాడు. అయితే ఆ హ్యాపీనెస్ ఎక్కువ రోజులు లేదు. ఆ అమ్మాయి మదర్ ఆ అమ్మాయిని వేరే ఊరికి తీసుకెళ్తుంది. బయలుదేరే ముందు ఆ అబ్బాయి తన ఫేవరెట్ గంటని ఆ అమ్మాయికి ఇచ్చి పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేశాడు. ఒక 20 ఇయర్స్ తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయిని మర్చిపోయింది. కానీ ఆ అబ్బాయి తొందరలోనే తన దగ్గరకు వస్తున్నాడని ఆ అమ్మాయికి తెలియదు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి ఆ అబ్బాయి ఒక పెద్దామని తన తల్లిగా నటించమన్నాడు. ఆపై ఆ పెద్దామని ఆ అమ్మాయి ఫాదర్కి ఇచ్చి పెళ్లి చేశాడు. అతను ఆ అద్దె తల్లితో కలిసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి తలుపు తట్టాడు. అలా ఆ అమ్మాయికి బ్రదర్ అయ్యాడు. భోంచేసేటప్పుడు ఆ అబ్బాయి కావాలనే తన చాప్స్టిక్స్ని కింద పడేశాడు. వాటిని తీయడానికి వంగి ఆ అబ్బాయి ఆ అమ్మాయి డ్రెస్సు చివర్లను తాకాడు. నైట్ ఆ అమ్మాయి నిద్రపోయేటప్పుడు ఆ అబ్బాయి దొంగతనంగా ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి తన కళ్ళలోకి వెళ్ళాడు. ఆ అమ్మాయి తన నుంచి దూరం అవ్వడానికి ట్రై చేసింది, కానీ శక్తి లేదు. కళ్ళలో అతని మొహాన్ని సరిగా చూడలేకపోయింది. ఆ అమ్మాయి లేచినప్పుడు తన బాయ్ ఫ్రెండ్ని మిస్ అవుతున్నాను అనుకుంది. అందుకని అతన్ని పిలిచింది. అది ఆ అబ్బాయికి జలసీని కలిగించింది. అతను కావాలనే ఒక గ్లాస్ నీళ్ళను పడేసి తన దత్తత సిస్టర్ బాయ్ ఫ్రెండ్ని తడిపేశాడు. అప్పుడు అతను తన బట్టలు మార్చుకుంటున్నప్పుడు అతను రహస్యంగా ఒక యాన్షియల్ ఫ్లూట్ను ఊది ఒక పెద్ద పామును పిలిచాడు. బాయ్ ఫ్రెండ్ తన బట్టలు మార్చుకోవడం అయిపోయిన తర్వాత ఆ పామును చూసి భయపడ్డాడు. అతను వెంటనే ఆ అమ్మాయిని హెల్ప్ కోసం పిలిచాడు. ఆ అమ్మాయి డోర్ ఓపెన్ చేసినప్పుడు అతను చెప్పిన పాము ఆ అమ్మాయికి కనిపించలేదు. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని ఓదార్చడానికి హక్ చేసుకుంది. ఇద్దరూ అలా ఉండడం చూసి ఆ అబ్బాయి మళ్ళీ జలసి ఫీల్ అయ్యాడు. అందుకని ఆ నైట్ ఆ అబ్బాయి కళ్ళలో ఒక పామును పిలిచి అది ఆ అమ్మాయి చేతిపై కరిచేలా చేశాడు. వెంటనే ఆ అమ్మాయి ఉలిక్కిపడి లేచింది. అయితే తన చేతిపై పాము గుర్తు కనిపించింది. ఆ అమ్మాయి గందరగోళంలో ఉన్నప్పుడే ఆ అబ్బాయి తన గదిలోకి వచ్చాడు. అప్పుడు ఆ అమ్మాయి ఉలిక్కిపడింది. కానీ తను గమనించింది కల్లో ఉన్న అబ్బాయి కళ్ళు ఈ అబ్బాయి కళ్ళు సేమ్ ఉన్నాయి అని.